నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అమ్మ రోడ్డు మీదకు వచ్చారు. ఇన్ని దశాబ్దాల చరిత్రలో ఇది ప్రథమం. ఎందుకు వచ్చారు? భర్త జైల్లో పడినందుకు ఆత్మత్యాగాలు చేసిన అభిమాన దురంధరుల కుటుంబాలను పరామర్శించి వారిని ఊరడించి ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయల వంతున సాయం అందించి తమ ఔదార్య ప్రదర్శనకు తద్వారా యావత్తు సమాజం నుంచి జాలి సానుభూతిని గడించడానికి వచ్చారు. అయితే రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే తాను నిజం గెలవాలి యాత్ర చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆమె చేస్తున్న పనిలో, యాత్రలో ఇమిడి ఉన్న రాష్ట్ర ప్రయోజనాలు ఏమిటి? మనకెవ్వరకు కనిపించని వాటిని ఆమె ఎలా చెప్పగలుగుతున్నారు? తాను ఎందుకోసం యాత్ర చేస్తూ దానికి ఎలాంటి రంగులు పులమాలని అనుకుంటున్నారు అనే అంశాల సాధికారిక విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ రోడ్డెక్కిన అమ్మ. నారా భువనేశ్వరి తనను తాను రాష్ట్ర ప్రజలకు అమ్మగా ప్రకటించుకున్నారు. స్వయం ప్రకటిత దేవుళ్ల మాదిరిగా ఆమె స్వయం ప్రకటిత అమ్మ అన్నమాట. నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన తర్వాత ఇటీవల ఒక సందర్భంలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రదర్శనగా రాజమండ్రికి వెళ్లి భువనేశ్వరికి సంఘీభావం, మద్దతు తెలియచేయాలని అనుకున్నప్పుడు పోలీసులు అంత సుదీర్ఘమైన యాత్రకు అనుమతులు నిరాకరించారు. ఆ నేపథ్యంలో ఆమె పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మను కలవటానికి బిడ్డలను రానివ్వరా? ప్రజలు వచ్చి వారి అమ్మకు మద్దతు తెలియచేయాలని చూస్తే దాన్ని కూడా అడ్డుకుంటారా అని ఆమె ఆగ్రహించారు. నిజానికి రాజమండ్రిలో ఉన్నంతకాలము ఆమె నిత్యం సందర్శకులను కలుస్తూనే ఉన్నారు. పోలీసులు ఆమెను ఎవరూ కలవకుండా నియంత్రించదలుచుకుంటే గనక అదంతా ఎలా సాధ్యమవుతుంది? శాంతి భద్రతల కారణాల దృష్ట్యా ప్రదర్శనలు, ఊరేగింపులను తిరస్కరించినప్పుడు ఆమె ఇంతలేసి ఆరోపణలు చేయడం విశేషం. శాంతి భద్రతల కోసం తీసుకునే నిర్ణయాలను కూడా రాజకీయ నిందారోపణల కోసం వాడుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత ఆమె మాటలతో విస్తుపోవాల్సిన అవసరమేం లేదు. చంద్రబాబు మార్కు నిందా రాజకీయం ఆమెకు కూడా అలవాటైందని అనుకోవచ్చు. కానీ ఈ స్వయం ప్రకటిత అమ్మ ఇప్పుడు రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధమయ్యారు. నిజం గెలవాలి అనే టైటిల్తో ఆమె సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు వచ్చిన తర్వాత కొన్ని కోణాల్లోంచి సమీక్షించుకోవడం మాత్రం అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలతో మమేకం అవుతూ యాత్రలు సాగించడానికి ఎవరికైనా హక్కుంటుంది. ఈ దేశంలో ఎవరి హక్కును కూడా మనం కాదనలేం. వారికి ఉండే ఆర్థిక వనరులను బట్టి ఆ యాత్ర సాగే స్థాయి కూడా నిర్ణయమవుతుంది. యాత్రల జయాపజయాలు అనేవి ప్రస్తుతానికి ఎవరికి ఎలా కనిపించినప్పటికీ స్పష్టంగా చెప్పాలంటే ఈ దశలో నిర్ణయించగలిగేవి కాదు. కేవలం ఎన్నికల నాటికి మాత్రమే స్పష్టమైన, మాయలు లేని, మ్యానిపులేషన్ లేని ప్రజాబలం ఆ తీర్పులో వెల్లడవుతుంది. కాబట్టి ఈ దశలో మనం కేవలం యాత్రల ప్రయత్నాల్ని మాత్రం సమీక్షించుకోగలం. ఈ యాత్రకు పెట్టిన పేరు నిజం గెలవాలి అనేది. ఆ టైటిల్లో నిజం ఉందా, నిజాయితీ ఉందా అన్నదే తొలి సందేహం. చంద్రబాబు నాయుడు పరాన్నభుక్కు నాయకుడు అనే సంగతి అందరికీ తెలుసు. కనీసం ఆలోచనలను కూడా సొంతంగా చేయలేని, పరాయి ఆలోచనలను కాపీ కొట్టి వాటికి కొంత జోడించి తన తెలివిగా ప్రచారం చేసుకోవడం ఆయన నైజం. ఇలాంటి పరిస్థితుల్లో తన అరెస్టును కూడా యావత్తు తెలుగు ప్రజల శోకంగా అభివర్ణించడానికి ఆయన బుర్రలో పుట్టిన ఐడియా ఇది. జననేతగా ప్రజల ఆదరాభిమానాలను ఇప్పటికీ పుష్కలంగా కలిగి ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని మించి తన కోసం ప్రజలు ప్రాణాలొడ్డేవారున్నారని చాటుకోవడం ఆయన వ్యూహం. అందుకోసమే ఇలాంటి స్కెచ్ వేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్ మరణానికి చాలా శోచనీయమైన రీతిలో గురైనప్పుడు తెలుగు జాతి మొత్తం శోకించింది. ఎంతో మంది ఆయన మరణం కలిగించిన శోకాన్ని తట్టుకోలేక వారు కూడా హఠాన్ మరణానికి గురయ్యారు. గుండెలు ఆగాయి, ఆత్మత్యాగాలు జరిగాయి. ఇలాంటివి అనేకం. వైఎస్ఆర్ మరణమే హఠాత్తుగా, అనూహ్యంగా జరిగింది గనుక అది ఆయన అభిమానులకు కలిగించే షాక్ వేరు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన అరెస్టు హఠాత్ పరిణామం అనుకోవడానికి ఏ రకంగానూ అవకాశం లేదు. ఎందుకంటే తనను అరెస్టు చేయబోతున్నారని, తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నదని, అందుకు కుట్ర జరుగుతున్నదని చాలా కాలం ముందు నుంచే చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ తమకు వేసుకుంటూ సాగుతున్నారు. అలాంటి నేపథ్యంలో అరెస్ట్ అనేది ఆయన వీరాభిమానులకు కూడా పెద్ద షాక్ కలిగించదు. ఇది జగన్ కుట్ర అని వారు నిందించగలరు తప్ప గుండె ఆగేంత షాక్ ఉండదు. పైగా చంద్రబాబు నాయుడు సుమారు 250 కోట్ల రూపాయలు అడ్డగోలుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్వాహా చేసిన అవినీతి కేసులో అరెస్ట్ అయ్యాక సిఐడి అధికారులు ఆ అవినీతి భాగోతానికి సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టుకు, మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబుతున్న తర్వాత ఇక ప్రజలు షాక్ కు గురవుతారని అనుకోవటం భ్రమ. కానీ చంద్రబాబు నాయుడు స్కెచ్ ను కార్యరూపంలో పెట్టడానికి ఆయన వందిమాగదులైన పచ్చ మీడియా నిత్యం ఉత్సాహపడుతూ ఉంటుంది. అరెస్ట్ అయిన నాటి నుంచి తెలుగు నేలపై చోటు చేసుకున్న, ప్రత్యేకించి ప్రలోభ పెడితే ఒప్పుకోగల వారి ఇళ్లల్లో ప్రతి మరణాన్ని ఆత్మత్యాగంగా అభివర్ణించడం ప్రారంభమైంది. అదే స్కెచ్ కు సీక్వెల్ గా అసువులు బాసిన కుటుంబాలకు పరామర్శ పర్వం నిజం గెలవాలి పేరుతో ప్రస్తుతం నడుస్తోంది.
చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు భువనేశ్వరి స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. వారి కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారి కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని ఒక హామీ కూడా ఇస్తున్నారు. ఈ ఓదార్పు అచ్చంగా వైఎస్ మరణానంతరం జగన్ సాగించిన ఓదార్పు యాత్రకు కాపీ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అప్పుడు జగన్ కేవలం ఓదార్పుకు మాత్రం పరిమితం కాగా నారా భువనేశ్వరి తన కంటి తుడుపు యాత్రలను అచ్చంగా రాజకీయ ప్రచార సభలుగా కూడా వాడుకుంటున్నారు. రాజకీయంగా తెలుగుదేశానికి ఒక సరికొత్త మైలేజీ తీసుకురావడానికి, ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఆమె కూడా ఆరాటపడుతున్నారు. ఈ కోణంలో పరిశీలించినప్పుడు భువనేశ్వరి సాగిస్తున్న నిజం గెలవాలి అనే యాత్రలోనే ఏమాత్రం నిజాయితీ లేదనే సంగతి మనకు అర్థమవుతుంది. వారు చెప్పుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు అరెస్టు వలన ప్రజలు విలపిస్తున్నారని, గుండెలు ఆగిపోయిన మాట వాస్తవమే అని అనుకుందాం. కానీ ఆ సందర్భంగా ప్రజల కన్నీళ్లు తొడవటానికి, పనిలో పనిగా సభలు పెట్టి ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి, ప్రభుత్వాన్ని నిందించడానికి నారా భువనేశ్వరికి ఉన్న అర్హత ఏమిటి? ఏ యోగ్యతలను నిరూపించుకుని ఆమె ప్రజాక్షేత్రంలో ఇలా పర్యటనలు సాగిస్తున్నారు? ఈ అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. భువనేశ్వరి ఈ రాష్ట్రానికి కొత్త తరహా రాజకీయాలను పరిచయం చేసిన నందమూరి తారక రామారావుకు స్వయంగా కూతురు అయినప్పటికీ ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ముందుగానే ఆమె వివాహం జరిగిపోయింది. పెళ్లయ్యే నాటికే నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలలో ఒక స్థాయికి చేరుకుని ఉన్నారు. ఆమె వైవాహిక జీవితానికి ఉన్నంతటి సుదీర్ఘమైన వయస్సు, చరిత్ర ఆమె రాజకీయ నాయకుడి భార్యగానే గడుపుతున్నారు. తెలుగు రాష్ట్రానికి అతి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు భార్య ఆమె. ఒక స్థాయిని మించి ఎదిగిన రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి భార్యకు రాజకీయేతర వ్యక్తిగత జీవితం ఉంటుందని అనుకోవడం భ్రమ. వారు క్రియాశీలంగా రాజకీయాలలో లేకపోయినా సరే, ఎన్నికల గోదాలో ప్రచార పర్వంలో కీలకంగా తిరిగేవారు కాకపోయినా సరే, ప్రచ్ఛన్నంగా వారి జీవితం రాజకీయాలతో ముడిపడే సాగుతూ ఉంటుంది. ఇంతకు చెప్పొచ్చేదేంటంటే నారా భువనేశ్వరిది కూడా సుమారు 4 దశాబ్దాల పైచిలుకు ప్రచ్ఛన్న రాజకీయ అనుభవం, జీవితం కలిగి ఉన్నారు. ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నారా భువనేశ్వరి ఎన్నడైనా ప్రజల కోసం నోరు మెదిపారా? ప్రజల సమస్యల గురించి ఆమె ప్రస్తావించారా? వాటి గురించి మాట్లాడటానికి, ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని తీర్చి జాతిని ఉద్ధరించడానికి తన భర్త నారా చంద్రబాబు నాయుడిని మించిన వారు లేరని ఆమె అనుకుంటూ ఉండవచ్చుగాక. అంత మాత్రాన ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో భువనేశ్వరి తాను ప్రజల ముందుకు వచ్చి నోరు తెరిచి మాట్లాడవలసిన సందర్భం ఒక్కటైనా ఆమెకు కనిపించలేదా అనే సందేహాలు ఇప్పుడు సామాన్యులను, ప్రత్యేకించి పార్టీ పెద్దలను కూడా ఉక్కిరిబిక్కిరి గురి చేస్తున్నాయి. ఏదో ఒక సందర్భంలో ప్రజల సమస్యల గురించి మాట్లాడే అలవాటు ఉన్న వ్యక్తి అయితే ఈనాడు కూడా యాత్ర రూపంలో ప్రజల వద్దకు వెళ్లడంతో పాటు ప్రభుత్వాన్ని నిందించడానికి ఆమెకు అర్హత ఉంటుంది. నారా భువనేశ్వరి ఈ 4 దశాబ్దాలలో కేవలం వ్యాపారాలు మాత్రమే చేసుకున్నారు. ఆమె వ్యాపార సామర్థ్యం వారి కుటుంబానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు పెరగడానికి ఉపయోగపడి ఉండవచ్చు. అయితే ఆమె ఇన్నేళ్లలో ప్రజల గురించి ఆలోచించిన సమయం ఎంత? వారిని పట్టించుకున్నది ఎంత? ఏ విషయాల్లో? ఇన్ని ప్రశ్నలు మిగిలి ఉండగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు గనక జనంలో సానుభూతి సంపాదించవచ్చునని, దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవచ్చునని తాను జనం వద్దకు వెళ్లడం వల్ల ప్రయోజనం అనేది తెలుగుదేశాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందనే స్వార్థం తప్ప ప్రస్తుత యాత్రకు ఇంకేదైనా ప్రేరణ ఉన్నదా అనేది కీలకంగా గమనించాలి. ప్రజలు తనను విశ్వసించి తాను మంచి పాలన, అభివృద్ధికి నిదర్శనమైన పాలన అందిస్తానని నమ్మి గెలిపించాలనే వ్యూహం చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ ఉండదు. అవకాశం చిక్కితే చాలు వారి జాలిని పొందటం ద్వారా గెలవాలని ఆయన ఆరాటపడతారు. ప్రజల జాలి, సానుభూతిని నిచ్చెనమెట్లుగా వాడుకుని కుర్చీ ఎక్కాలనుకుంటారు. ఇది ఆయన కొత్త లక్షణం కాదు. గతంలో ఆయన మీద అలిపిరి క్లెమోర్ మైన్ల దాడి జరిగినప్పుడు ఉన్న పళంగా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వెనుక కారణం కూడా అదే. ఆయన మీద హత్యాయత్నం జరిగినప్పుడు, ఆయన చావు తప్పించుకునే అత్యంత విషమ స్థితిలో చావు నుంచి బయటపడినప్పుడు రాష్ట్రంలో ఒక్క గుండె కూడా ఆగలేదెందుకు? ఒకవేళ అలా ఎవరైనా మరణించి ఉంటే వారిని ఓదార్చలేదెందుకు? వారి ఓదార్పు కంటే తాను చావు తప్పించుకున్నాననే అంశమే ఎక్కువ మైలేజీ తెస్తుందని, ఆ జాలితో మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన కుట్ర రచన చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రజల జాలితో గెలవాలని, సానుభూతితో రాజకీయం చేయాలని ఆయన కోరుకోవచ్చు. కానీ అంత జాలి, సానుభూతి ప్రజల్లో ఉండాలి కదా. వాస్తవంలో అవేమీ లేకపోవడం వలన ఆయన దారుణంగా దెబ్బతిన్నారు. అంత ప్రాణాపాయం గల దాడి జరిగినా కూడా రాష్ట్రంలో ఓడిపోయారు. ఇప్పుడు కేవలం అవినీతి కేసులో అరెస్ట్ అయినందుకు ప్రజల్లో ఆయనను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలనేంత జాలి, సానుభూతి పుడతాయా? సాధ్యమేనా? మామూలు పరిస్థితుల్లో అంతటి జాలి, సానుభూతి పుట్టే అవకాశం లేదనే క్లారిటీ ఉన్న నాయకుడు గనుకనే తన అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రంలాగా ఆయన ఇందుకోసం తన భార్యను ప్రయోగించారు.
ఇన్నాళ్లు వ్యాపారాలు చేసుకుంటున్న ఆమెను ప్రజల ఎదుటకు తీసుకువెళ్తే ఎన్టీఆర్ కూతురుగా తన భార్యగా ఆమెను ఆదరించే ప్రజలు ఓట్లు కురిపిస్తారని ఆయన ఆశ. ఆమె ఎవరి కన్నీళ్లు తుడవగలదని ఆయన అనుకున్నారో తెలియదు గాని ఆమె కార్చే కన్నీళ్లు ఓటు బ్యాంకును నిర్మిస్తాయని ఆయన ఆలోచన. భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కూడా ఈ వ్యూహానికి అనుగుణంగానే సాగుతోంది. ఆమె సభల్లో ఏ మాటలు చెబితే ప్రజల నుంచి సానుభూతిని పొందవచ్చో అది మాత్రమే చెబుతున్నారు. సెంటిమెంట్లను ప్లే చేయాలని అనుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టు గురించి ఇప్పటిదాకా దేవాంష్కు చెప్పనే లేదు. తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నాం అని భువనేశ్వరి ప్రజల ఎదుట అంటూ వారి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఏ టీవీలో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా నిత్యం చంద్రబాబు అరెస్టు గురించే వార్తలు ప్రసారమవుతున్న ఈ రోజుల్లో, కమ్యూనికేషన్ యుగం విచ్చలవిడిగా ఉన్న రోజుల్లో బడికి వెళ్లే వయస్సులోని 8 ఏళ్ల కుర్రాడికి తాతయ్య అరెస్టు సంగతి తెలియకుండా దాచడం అంత ఈజీనా అనే సందేహం పలువురికి కలుగుతోంది. ఇదంతా కేవలం సానుభూతి కోసం చెబుతున్న మాటలు, ఆడుతున్న డ్రామా అనే అభిప్రాయాలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కీలకమైన ఇంకో అంశాన్ని ప్రస్తావించాలి. చంద్రబాబు నాయుడు వంటి పార్టీ సారథి అరెస్ట్ అయితే ఎందుకు అరెస్ట్ అయ్యారనేది పక్కన పెట్టండి. ఆ పార్టీ ఆందోళనలు నిర్వహించి ఆ అరెస్టు అక్రమాన్ని ప్రజల్లో చాటుకుని పార్టీకి పొలిటికల్ మైలేజ్ సాధించాలని చూడడం చాలా సాధారణమైన సంగతి. అది తప్పదు కూడా. ఎవరు అరెస్ట్ అయినా అలాంటి పని తప్పదు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే అలాంటి ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడానికి, దానికి సారథ్యం వహించడానికి, పూనిక తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీలో ఒక్కరంటే ఒక్క నాయకుడు లేరా? ఇది 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ పార్టీకి సిగ్గుచేటు కాదా? చంద్రబాబు పరీక్షల్లో పార్టీని సమర్థంగా ప్రజల ముందు ఆవిష్కరించడానికి ఒక్క మనిషికి దిక్కులేక ఏదో నిమ్మలంగా వ్యాపారాలు చేసుకుంటున్న ఆయన భార్యను తీసుకొచ్చి ఈ రొంపులోకి దించుతున్నారా అనే ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాన్ని ఇంకో కోణంలో ఆలోచించినప్పుడు తెలుగుదేశంలో నాయకులు లేకపోవటం వల్ల, ఆ పార్టీ చేవచచ్చి ఉండటం వల్ల కాదని, ఇలాంటి సమయంలో ఇతర నాయకులు ఎవరైనా ప్రజాందోళనలకు కేంద్ర బిందువుగా సారథ్యం వహిస్తే వారు ఏకుమేకై పార్టీలో పెత్తనం చేయగల పెద్దగా అవతరిస్తారేమోనని చంద్రబాబుకు భయం. ఆయనలోని పిరికితనమే తెలుగుదేశానికి చేవ చచ్చిందనే భావనను ప్రజల్లో కలిగిస్తున్నదని అందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు మామూలుగానే తన నీడను కూడా నమ్మని వ్యక్తి. అలాంటిది కనీసం బెయిల్ మీదనైనా ఎప్పుడు బయటకు వస్తారో తెలియని విధంగా అవినీతి కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉంటుండగా ఆయన మరొకరికి సారథ్యం ఛాన్స్ ఇస్తారనుకోవటం భ్రమ. కేవలం చంద్రబాబు పిరికితనం, భయమే ఆ పార్టీని మరింత పిరికిగా తయారు చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి నారా భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి యాత్ర ఏకపక్షంగా ప్రజల్లో సానుభూతిని పుట్టించే అవకాశం లేనేలేదు. ఆమె రోడ్డెక్కిన మాట నిజమే. కానీ ఆమె పడుతున్న ఈ కష్టం కేవలం పార్టీ తన భర్త పట్టు నుంచి మరొకరి చేతిలోకి జారిపోకుండా ఉండడానికి కుట్రపూరిత ఆలోచన తప్ప ప్రజల కోసం పాటుపడడం కాదనే స్పష్టత అందరికీ ఉంది. ఆమె యాత్రలో నిజాయితీ లేదు, ప్రయత్నంలో చిత్తశుద్ధి లేదు. అందుకే ప్రజలు హర్షించడం లేదు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి వారు బహుశా ఎన్నికల ఫలితాల దాకా వేచి చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.